నమస్తే. సో, ఈరోజు వైస్ టీవీకి చాలా పెద్ద గెస్ట్‌లు వచ్చిండ్రు. ఎందుకు చాలా పెద్ద గెస్ట్‌లు అంటున్నా అంటే, వీళ్ళే మన ఫ్యూచర్. యెస్. సో, బేసిక్‌లీ ఇప్పుడున్న జెన్‌జీ బ్యాచ్‌లో రకరకాలుగా చూస్తున్నాం. అంటే వీళ్ళ బిహేవియర్ ఒక ఎత్తయితే, వీళ్ళ చదువులో ఎత్తు, వీళ్ళ ఫీజులో ఎత్తు అండ్ ఇవన్నిటికి న్యాయం జరుగుతుందా ఈళ్ళు ఒక్కసారి పోయి చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత అనంటే, మనం ఏమి ఇంకా ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే వీళ్ళెవ్వరు ఇంకా అదంతా దాటి ఉద్యోగాలు చేసే స్టేజ్‌కో, లేకపోతే సమాజానికి పనికొచ్చే స్టేజ్‌కి ఇంకా అంత పెద్దగా గాలే. సో, దే ఆర్ స్టిల్ లైక్ స్టూడెంట్స్. కాబట్టి ఈరోజు మన స్టూడియోలో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ చాలా ఎనర్జిటిక్ స్టూడెంట్స్, ముగ్గురు బ్యూటిఫుల్ అమ్మాయిలు. అండ్ సోనిక, దీపిక, లిఖిత ముగ్గురు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్. హాయ్ మ్యామ్. సో, ముగ్గురు చాలా క్యూట్ ఉన్నారు. యూ 3 ఆఫ్ దెమ్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ క్యూట్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు సో కూడా. నేను కూడానా? Yeah. థ్యాంక్ యూ. ఇలాంటివి వినాలి. సో యాక్చువల్లీ జెన్సీ అనంగానే నాకు ఎప్పుడు గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే, మీరు చాలా సూపర్ ఫాస్ట్ ఉంటారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరికి. బట్ బయటికి మాత్రం చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటారు. అది నేను ఇవాళ చూసిన. సో బయట కూడా ఇట్లనే ఉంటారా? ఓన్లీ ఏదో కెమెరాలు పెట్టిర్రు, మేమేదో కొత్త ప్లేస్‌కి వచ్చినాం అందుకుంటున్నారా ఇట్లా? క్లోజ్ పీపుల్తో ప్రాబబ్లీ అంత ఈజీగా మింగిల్ అవుతాము. కొత్త లొకేషన్కి కానీ ఒక కొత్త డిఫరెంట్ వైబ్కి వెళ్ళినప్పుడు ఇలా మెలో డౌన్ అయ్యి అలవాటు అయినాక విల్ కమ్ కొంచెం టైం పడుతుంది. అంతే. అంటే టైం ఎందుకు పడుతుంది మీకు? వీళ్ళు ఏంది అని అర్థం కానిక, లేకపోతే అడాప్ట్ చేసుకుంటాం. ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్, ముగ్గురు సిఎస్సి గ్రూపే. అండ్ ఎందుకు వేరు వేరు గ్రూప్ ఎందుకు తీసుకోలేదు? కంప్యూటర్ సైన్స్లో చాలా వేస్ ఉన్నాయి. అంటే సిఎస్సి తీసుకుంటే ఏఐ ఈజ్ అప్కమింగ్ టెక్నాలజీ, అంత బూమ్ అవుతుంది. అందులోనే సైబర్ సెక్యూరిటీ, ఇట్లా డిఫరెంట్ వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. సో ఎక్కడైతే ఎక్కువ ఛాన్స్ స్కోప్ ఉంటుందో అది చూస్ చేసుకోవచ్చు అని సిఎస్సి అని ఒక కోర్ చూస్ చేసుకొని అందులో స్పెషలైజేషన్స్ చేయొచ్చు Oh. కావాల్సినప్పుడు అని ఇంట్రెస్ట్కి లైక్ అప్పుడు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది. ఆఫ్టర్ 1 year నా ఇంట్రెస్ట్ చేంజ్ అయిపోతే లైక్ ఇఫ్ ఐ వాంట్ లెర్న్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అన్నిటికీ ఒక బేస్ లైన్ అనేది సిఎస్సి అని చెప్పొచ్చు. లైక్ ఒక ప్రాపర్ సో ఎవరైనా కౌన్సిలింగ్ లో చెప్పిన మాటనా ఇది, లేకపోతే మీకు సొంతంగా అనిపించిన మాట? మేము ఎక్స్పీరియన్స్ చేసుకొని తెలుసుకున్నది. అంతేనా? Mm. ఓకే, రైట్. సో మీరు ముగ్గురు సేమ్ కాలేజా? యా, ఎస్, సేమ్ కాలేజ్, సేమ్ గ్రూప్, సేమ్ క్లాస్ కదా? సెక్షన్స్ ఓ సెక్షన్స్ వేరు బట్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. సో ఏంది సెక్షన్స్ ఎట్లా డివైడ్ చేస్తారు? ఇంకా మా టైంలో డివైడ్ చేసినట్టు తెలివి గల్లోళ్ళని తీసుకుపోయి ఒక సెక్షన్లా, మొద్దులను తీసుకుపోయి ఓ సెక్షన్లా ఇట్లనే వేస్తారా? ర్యాండమ్ ఓకే, అంటే దేని బేసిస్ పైన డివైడ్ చేస్తారు అనేది ఏం లేదు. ముందు వచ్చిన వాళ్ళు ముందు, వెనక వచ్చిన వాళ్ళు అట్లేం వెనక. అట్లా కూడా కాదు, అందరూ జంప్ మొత్తం ఇట్లా ఓకే, జస్ట్ ఏదో ఇట్లా నువ్వు రెడ్ తీసుకొని నేను పింక్ తీసుకుంటా, ఒక నువ్వు 60 orange పీపుల్ తీసుకో. తీసుకొని ఒక సెక్షన్ అంతే. అంతేనా? Mm. ఓకే ఓకే, నైస్. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక వెరీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు అనమాట. అంటే నాట్ 3 ఆఫ్ దెమ్ ఫ్రమ్ డిఫరెంట్. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ప్లేస్. సో ముగ్గురు ఏ కాలేజ్ నుంచి? ఎన్ఐఐటి. ఎన్ఐఐటి. Yeah. ఎన్ఐఐటి గురించి నేను చాలా వింటుంటే లైక్ నోబడీ మెన్షన్డ్ ఇట్ యాజ్ అ కాలేజ్. ఎందుకు కాలేజ్ అని పిలవరంట మీరు దాన్ని? ఒకప్పుడు What kind of- బీటెక్ చేస్తూ దాని తర్వాత 4th year లేకపోతే 4th year అయిపోయినాక ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు నేను ఈ స్కిల్ నేర్చుకుంటే నాకు ఈ కంపెనీలో జాబ్ వస్తుంది. ఇంటర్న్షిప్ అనుకోవచ్చా? ఆ టైంలో మీరు ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు 4th year తర్వాత. లైక్ ఇంతకు ముందు బీటెక్ లో జాయిన్ అయ్యి అట్లా 4 years చదివిన తర్వాత లేకపోతే 3 years చదివిన తర్వాత ఒక స్కిల్ నేర్చుకొని వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ ఏంటంటే మా డిగ్రీయే అలాగా పార్ట్ టైం లాగా చేస్తూ ప్యారలల్ గా మేము స్కిల్స్ నేర్చుకుంటాం. సో ఇక్కడ డిగ్రీ పార్ట్ టైం. Yeah. సో ఈ అప్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫుల్ టైం మా నేర్చుకుంటారు. ఫస్ట్ ప్రియారిటీ అవి ఇప్పుడు. ఓ దిస్ ఇస్ నైస్. సో ఇట్లాంటి ఒక స్పేస్ ఉంది వేర్ యూ కెన్ గో లైక్ చూస్ దిస్ ప్లేస్ టు యునో ఫినిష్ ఆఫ్ యువర్ డిగ్రీ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకెవరు చెప్పారు అసలు ఇది ఇంత డిఫరెంట్ ప్లేస్ గురించి? సో యాక్చువల్లీ అందరిలాగే మేము కూడా మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎంసెట్ ఇట్లా ఎగ్జామ్స్ అన్నీ రాసేసాం. ఓకే, దాని తర్వాత సో అఫ్ కోర్స్ మాకు కావాల్సిన అందరం సిఎస్సికి వెళ్దామన్న పాయింట్లోనే ఉంటాం అఫ్ కోర్స్. సో అలాగా ఆప్షన్స్ వెతుకుతున్నప్పుడు ఎన్ఐఐటి అని కనిపించింది. మాకు కూడా స్టార్టింగ్లో అరే డిగ్రీయే ఒక పార్ట్ టైం అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. రైట్. అప్పుడు పేరెంట్స్ అఫ్ కోర్స్ నమ్మలేదు. అంటే అలా ఎవరు చెయ్యరు, ఎవరు నమ్ముతారు ఇట్లాగే అన్నారు మాతో కూడా. బట్ లేటర్ ఆన్ మేము వాళ్ళని తీసుకొచ్చి లైక్ మా మెంటార్స్తో కానివ్వండి వాళ్ళందరూ కలిసి ఇది జరుగుతుంది అని చెప్పిన తర్వాత ఈవెన్ వాళ్ళు కూడా షాక్ అయినారు. బికాస్ వాళ్ళు కూడా చూసారు కదా మా అత్త వాళ్ళని, మా కజిన్స్ అందరినీ. సో
లైక్ వై నాట్ మీ పుట్టింగ్ మై డాటర్ ఇట్లాంటి పొజిషన్లో అని వాళ్ళు సో ఇట్లా మా కజిన్స్ కూడా ఉంటారు కదా, అందరూ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ట్రెడిషనల్ ఇంజనీరింగ్లో వెళ్ళి Right. ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ చూసేసరికి దేవర్ ఆల్సో షాక్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. మనం ట్రై చేయొచ్చని ఒక 5 day బూట్ క్యాంప్ అని కండక్ట్ చేస్తాం మన కాలేజ్లో. నీ 4 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉండొచ్చు అని 5 daysలో నేను షోకేస్ యూ. అది అటెండ్ అయ్యాక స్టిల్ గాట్ ఇంకా కాన్ఫిడెన్స్, లైక్ ఇంకా మనం చాలా నేర్చుకోవచ్చు అని. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ట్రెడిషనల్ బీటెక్ చేసిన వాళ్ళకి అంటే దే విల్ నో ద డిఫరెన్స్ వెరీ ఫాస్ట్ కదా. ఇలాంటి ఈ 5 రోజులు ఈ బూట్ క్యాంప్లో వాళ్ళు కూర్చున్నారు అనుకో, వాళ్ళు అరే మా అప్పుడు ఇట్లా లేకుండా ఇట్లా ఉంటే ఎంత బాగుండు అని వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు ఇప్పుడిప్పుడే ఫ్రెషర్స్ కాబట్టి హవెవర్ యూ పీపుల్ డోంట్ నో, యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ ద ట్రెడిషనల్ కాలేజెస్ కదా, బీటెక్ కాలేజెస్. సో మీకు ఎట్లా తెలిసింది డిఫరెన్స్ ఏంది అనేది, ఎట్లా అర్థమైంది? నా కేసులో అసలు ఐ డిడ్ నాట్ ఈవెన్ నో వాట్ NIET వాజ్. అసలు నా ఎంసెట్ అయిపోయి ఆ రోజే వస్తుంటే ఐ న్యూ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ అ సీట్ నా రిజల్ట్స్ బట్టి. మా డాడీ వచ్చి చెప్పారు నాకు ఇట్లా ఒక కాలేజ్ ఉంది, లెట్స్ గో ట్రై ఇట్ అవుట్ అని. నేనేమో అసలు ఈ పేరే ఎక్కడ వినలేదు, నేను రాను, నేను జాయిన్ కూడా అవ్వను అని చాలా గట్టిగా చెప్పేసాను మా డాడీకి. హీ వాజ్ లైక్ లేదు ఒకసారి వెళ్ళి చూద్దాం కదా, ఏదో కొత్తగా ఉందంట, విందాము, వెళ్ళి చూద్దాం, వెళ్ళి ట్రై చేద్దాం, నీకు నచ్చితే లేదు జాయిన్ అవ్వు, లేదంటే లేదు అని చెప్పారు. అప్పుడు వెళ్ళి విన్న తర్వాత ఓ ఇది చాలా డిఫరెంట్ ఉంది అండ్ ప్రాబబ్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని ఒక పాయింట్లోకి వచ్చిన తర్వాత బూట్ క్యాంప్ అటెండ్ అయ్యాను. ఏంది నిన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంది అడిగిపోయినాక? నార్మల్గా బీటెక్ కాలేజెస్లో మీరు 24/7 అదే బీటెక్ బుక్స్ పట్టుకొని అదే సబ్జెక్ట్స్ నేర్చుకుని ఆ 48 సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి, ఇదే మీ మెయిన్ గోల్. కానీ CGPA కోసం పరిగెత్తం. ఎగ్జాక్ట్లీ CGPA అది ఇది అని కాకుండా నీ ఎగ్జామ్స్కి కొన్ని రోజుల ముందు దాని మీద ఫోకస్ చేసి మిగతా టైం మొత్తం నీ స్కిల్స్ని నువ్వు అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్ స్కిల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్లో మేము మోస్ట్లీ నడుస్తాం. బీటెక్ పుస్తకాలే చదివేటట్టు అయితే ఏ కాలేజ్కైనా అవ్వచ్చు, కానీ లేదు నిన్ను నువ్వు చదువుకోవాలి ఫస్ట్, నీ లోపల ఒక స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే మాత్రం NITians కావాలా, అంతేనా? నైస్ యా. బట్ నిజంగా అబ్బో ఇంత బాగా చెప్పినది నేను కూడా. బట్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే అసలు వద్దే అనుకున్న దానివి నువ్వు పోయి అక్కడ జాయిన్ అయ్యే ఇది వచ్చింది అని అన్నావు, ఆ ఫీలింగ్ వచ్చింది, నువ్వు వెళ్ళినావు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పినో అదే కనిపించిందా, లేకపోతే ఏదైనా మళ్ళీ ఎక్కడైనా డిసప్పాయింట్ అయినావా? డిసప్పాయింట్ అయ్యేంత ఏం లేదు. మోస్ట్లీ మాకు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. వాళ్ళు చెప్తానన్న కోర్సెస్ కానీ మా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కానీ ఇవంతా యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫాలో అయ్యారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంటర్న్షిప్స్ గురించి ఏం చెప్పలేదు మాకు, అడిషనల్గా కొన్ని ఇంకా అడిషనల్ తర్వాత యాడ్ ఆన్ అయింది. ఎగ్జాక్ట్గా. సో ఇంకా బ్రేవ్ అని ఇలాంటి చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో వాళ్ళు ఇంకా కొన్ని ఐడియాస్ తీసుకుని వచ్చి వీఆర్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్. ఇంకా చెప్పాలంటే లైక్ ఇప్పుడు మనం NITలో జాయిన్ అయినా అందరికి ఒకే ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరూ ఒకే ఫాలో అవ్వాలని ఉండదు. లైక్ మల్టిపుల్ సెట్ ఆఫ్ పీపుల్కి మల్టిపుల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే లెట్స్ సే ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ ఏంది, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు సంథింగ్ లైక్ కాంట్రిబ్యూట్ చేయాలి, ఓకే ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాము, ఇంకా అలా ఇంటర్న్షిప్స్ తెచ్చుకుంటాము. ఓకే ఓకే. అండ్ వాట్ అబౌట్ యూ? హ్యాకథాన్స్ అటెండ్ అవ్వడం కానీ ఇంటర్న్షిప్స్ కానీ. సో దిస్ ఇస్ వాట్ ఇంట్రెస్టెడ్ మీ. సో దాంట్లో నేను కొంచెం బిజీ ఉన్నాను ఇప్పుడు. ఓకే. అండ్ వాట్ అబౌట్ యూ? సంథింగ్ లైక్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఒక స్టార్ట్‌అప్ స్టార్ట్ చేసి నైస్. ముగ్గురిది 3 రకాల ఆలోచన. సేమ్ దాంట్లో ఉంటూ కూడా అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఒక ఫీల్డ్లో ఉంటూ కూడా డిఫరెంట్గా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని ఎంకరేజ్ చేసే ఒక స్పేస్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. సో NITians వాళ్ళందరికీ కూడా డిఫరెంట్గా ఆలోచించే స్వతంత్రం ఉంది, అంతేనా? గొర్రెలాగా అందరు పోయి ఒక దాంట్లో జాయిన్ అయిపోయి సరే ఇదే ఇస్తామని చెప్పేసి పోవాల్సిన అవసరం. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, ఎవరైతే IT ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళు ద పీపుల్ హూ చూస్ బీటెక్ యాజ్ దేర్ యునో ఆఫ్టర్ ఇంటర్ థింగ్ తీసుకున్నప్పుడు, ఈ డిగ్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా గొర్రెల కింద లెక్కేస్తారు యాక్చువల్లీ. తెలుసు కదా మీకు, ఇట్స్ అ వెరీ ఓపెన్ జోక్ అది. సో వీళ్ళంతా గొర్రెలు అందుకోసం అటే వేయరు అని చెప్పేసి. బట్ ఇప్పుడు అట్లా అనడానికి లేదేమో అనిపిస్తుంది నాకు. వాట్ యూ సే? వి చూస్ ఇట్ అండ్ మా కాలేజ్ నుండి కూడా ఈక్వల్ సపోర్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేకపోతే ఇట్లా స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నా అండ్ ఒకళ్ళు ఓపెన్ సోర్స్ కి కాంట్రిబ్యూట్. డూ యు హావ్ ఎనీ ప్లాన్ లైక్ ఏదైనా కొత్తగా ఏదైనా కంపెనీ ఆలోచనలు అలాంటివి ఏమైనా ఆల్రెడీ ఉన్నాయా? ఫర్ నౌ మేమైతే ఒక సర్వీస్ బేస్డ్ దాని కిందకే వెళ్తున్నాము. సో మేము ఏం చేస్తామంటే కంపెనీస్ని అప్రోచ్ అయ్యి లైక్ మీడియా ఏజెన్సీస్ ఇట్లా అప్రోచ్ అయ్యి ఏం చేస్తామంటే వాళ్ళకున్న కొన్ని వర్క్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఒక రోజులో మల్టిపుల్గా ఒక టాస్క్ని రిపిటేటివ్గా చేస్తున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా మనం ఏఐతో రీప్లేస్ చేయొచ్చు. అంటే
అట్లాంటి వాటిని మేము తెలుసుకొని వాళ్ళకి ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి కూడా తెలియదు ఆ వర్క్ని ఆటోమేట్ చేయొచ్చు అని. ఒక ఎంప్లాయీ తగ్గిపోతారు కదా, జీతం మిగిలిపోతుంది. లైక్ అండ్ ఆ ఎంప్లాయీ వెళ్ళిపోయినాక మళ్ళీ మీకు కొత్త ఎంప్లాయీ వచ్చారనుకోండి, మళ్ళీ ఇదే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఎవ్రీథింగ్ చెప్పాలి. అదే ఒక ఏజెంటే మీకు ఉన్నారనుకోండి, యూ జస్ట్ పే ఫర్ ఇట్ అండ్ దాన్ని మీరు యూస్ చేసుకుంటారు. సో ఏఐని వాడుకొని యూ డెవలప్ దిస్, ఎస్, ఈ ప్రోగ్రామ్ ని. దిస్ ఇస్ నైస్ యా. సో హ్యావ్ యూ డన్ దిస్? ఎస్, అంటే ఇప్పుడు మేమే ఒక ప్రోడక్ట్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఏమేం చేస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజిట్ అయిన ప్లేస్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మేము ఒక లైక్ సేల్స్ పర్సన్ ని మీట్ అయ్యాం అనమాట. మార్కెటింగ్ లైక్ అమెజాన్ లో ప్రోడక్ట్స్ పెడతారు. లైక్ మనం అందరం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా, అక్కడ ఒక ప్రోడక్ట్ పెడతారు. అక్కడ ఒక ప్రోడక్ట్ పెట్టిన తర్వాత ఒక పర్సన్ వచ్చి దాన్ని ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, అది అమెజాన్ కి ఒక షాప్సీ అట్లా ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. ఆ కనిపించింది మళ్ళీ మనం ఒక లైక్ వాళ్ళ అడ్రస్ కి షిప్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ వాళ్ళవన్నీ ఒక దాని మీద ప్రింట్ చేయాలి. దాన్ని ఒక పర్సన్ చూసుకోవాలి, లైక్ అక్కడ ఏమొచ్చిందో చూసుకొని బెస్ట్ డెలివరీ పార్ట్నర్ ఎవరో చూసుకోవాలి. అంటే ఎవరు తక్కువకి ఇస్తున్నారు, వాళ్ళు రిలయబులా కాదా, లైక్ వాళ్ళకి ఈ మధ్య ఎన్ని ఆర్డర్స్ ఫెయిల్ అయ్యాయి, ఎన్ని డెలివర్ చేయలేకపోయారు, ఇవన్నీ చూసుకొని ఒక లైక్ ఒక పర్సన్ ని అసైన్ చేసి వాళ్ళకి ఆర్డర్ వెళ్ళాలి. అండ్ ఇదంతా ఒక 2-3 పీపుల్ ట్రాక్ చేయాలి. ఇప్పుడు మేమేం చేసామంటే అక్కడ అమెజాన్ లో ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక పర్సన్ కి వాట్సాప్ కి ఈ ఆర్డర్, ఈ నెంబర్ అని రిసీట్ కి వాళ్ళకి వాట్సాప్ వెళ్ళిపోతుంది. అండ్ రిసీట్ ప్రింట్ అయిపోయి అక్కడికి వస్తుంది. వాళ్ళు జస్ట్ తీసుకొని దానికి అతికిచ్చి పంపించడమే. అండ్ మధ్యలో ఈ ఎవరికి లైక్ ఏ డెలివరీ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది, అదంతా తీసుకెళ్లి మళ్ళీ అమెజాన్ లో అప్డేట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతటిని మేము ఆటోమేట్ చేస్తాం. అండ్ చాలా మంది ఉద్యోగాలు పోగొడుతున్నారు వీళ్ళు. బట్ ఎస్, ఒకటేం చెప్పాలి అని అంటే టెక్నాలజీని వాడుకొని స్మార్ట్గా వర్క్ చేయడం ఎట్లా, కంపెనీస్ని ఏ విధంగా చాలా ఫాస్ట్గా వాళ్ళు అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వాలి అనేది మాత్రం నిజంగా చెప్పాలంటే ఈ జనరేషన్లో ఉన్న ఇలాంటి బ్యాచ్కి తెలుస్తుంది నిజంగా. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ యూ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ ఆర్ వాట్? లైక్ ఏదైనా కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉందా, లేకపోతే మీ కాలేజ్ ఆర్ మీ స్పేస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్? కోల్డ్ కాలింగ్ మీకు ఐడియానే ఉంటుంది అనుకుంటా. లైక్ మేము లైక్ ఎవరికైనా మీకు ఏమైనా సర్వీసెస్ కావాలని మేము వాళ్ళకి కాల్ చేసినప్పుడు, వాళ్ళతో మేము మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ది లైక్ మేము వాళ్ళని అడిగినప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, ఇలా ఏమైనా ఫేస్ చేస్తున్నారని అడిగినప్పుడు వన్ ఆఫ్ ది క్లయింట్స్ సెడ్ us this, లైక్ మేము ఇట్లా చాలా మందిని పెట్టుకోవాలనుకుంటున్నాం, మాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, ఎలా లైక్ అంటే ఒక్కొక్కసారి కొన్ని డెలివరీస్ ఫెయిల్ అయిపోతున్నాయి, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయో తెలీదు, దాన్ని ట్రాక్ చేసుకోలేకపోతున్నా, ఇట్లా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేసుకున్నప్పుడు మేము వాళ్ళకి సొల్యూషన్ ప్రపోజ్ చేసినప్పుడు దే వర్ రియల్లీ ఇంప్రెస్డ్ అనమాట. అసలు ఇట్లాంటి ఒకటి చెయ్యొచ్చు అని కూడా మాకు తెలీదు, మీరు చెప్పే వరకు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా అంటే వాళ్ళకి మాకు లైక్ మేము చేస్తామన్న నమ్మకం వాళ్ళకి తెలియదు కదా. ఇనిషియల్గా మేము ఒక ప్రొటోటైప్ లాంటిది బిల్డ్ చేసి ఇచ్చినప్పుడు ఇంకా దాన్ని ఫుల్ స్కేల్లో కూడా బిల్డ్ చేసి ఇచ్చేసాం వాళ్ళకి. దిస్ ఇస్ నైస్. బట్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా కూడా ఒక కంపెనీ ఓరియంటెడ్గా ఉంది ఇది. బట్ ఇందాక నువ్వు చెప్పిన సో కాల్డ్ యాప్స్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా తయారు చేసుకున్నాయి, రైట్? బట్ ఎప్పుడైతే కస్టమర్ విషయానికి వస్తే వీళ్ళ ఓరియంటెడ్గా ఆలోచిస్తే దీస్ పీపుల్ హ్యావ్ సో మెనీ ఇష్యూస్ వెన్ దే రియల్లీ వాంటెడ్ టు రిటర్న్ సంథింగ్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నావు, దాన్ని రిటర్న్ చేయాలంటే నాకు 100 ఇష్యూస్, కొనుక్కోవాలంటే అంత ఇష్యూస్ ఏముండవు, చాలా ఈజీ అయిపోతుంది, స్టెప్ 1 స్టెప్ 2 ఓవర్ డన్. వెన్ ఇట్ కమ్స్ టు అ రిటర్న్ పాలసీ ఇట్ ఈస్ హ్యూజ్, చాలా పెద్ద కథ ఉంటుంది, డిస్క్లైమర్లో చిన్న రాస్తారు కనిపించవు మాకు, ఈ అన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అంటే దిస్ ఈజ్ ఆల్రెడీ మేడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీలాంటి తెలివైన వాళ్ళే తయారు చేసిన కథ ఇదంతా కూడా. సో ఇట్లాంటిది అంటే లైక్ కస్టమర్ ఓరియంటెడ్గా ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి క్లయింట్ వస్తే ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు నాకు కూడా యాక్చువల్లీ షీఈస్ రైట్. సో బేసిక్లీ ఏంది అని అంటే క్లయింట్ ఎవరైతే వీళ్ళ దగ్గరికి వెళ్తారో, ద కంపెనీస్ హూ దే దీస్ పీపుల్ విజిట్ దెమ్ ఆర్ దే కమ్ టు దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కంపెనీస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళ తెలివంతా వాడాలి. సో అక్కడే ఉంది కాబట్టి యాక్చువల్లీ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు వీళ్ళు. దెన్ కమింగ్ టు ది హ్యాకథాన్ థింగ్, ఎథికల్ హ్యాకింగ్ అనే పదం నేను ఈ మధ్య బాగా వింటున్నా. Is it something related to that or anything else? No. Hacking and hackathon is completely different. Yeah. Hackathons అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి, ఒక డెడ్ లైన్ ఇచ్చి, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనే కాదు, ఒక థీమ్ కానీ అలా ఇచ్చి, ఒక మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక డెడ్ లైన్ ఇచ్చి,
you finish this project in this certain deadline, whoever will be able to accomplish it the best wins it అన్నట్టు అసలు ఇది మెయిన్ ఐడియా ఫర్ హ్యాకథాన్ అంటే. సో ఇక్కడ టీమ్స్గా డివైడ్ అయ్యి ఎవరన్నా నార్మల్గా ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తగ్గట్టుగా మనం ఆ పర్టికులర్ డెడ్లైన్లో ఎవరైతే బెస్ట్గా చేస్తారో దట్ ఈస్ హౌ యూ విన్ అ హ్యాకథాన్. సో that is what a hackathon means. Hacking అంటే it's something different. yes I understand this. Huh. So you participate in these things. Yeah. సో ఎక్కడున్నావు, ఏ ప్లేస్లో ఉన్నావు, ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది అదంతా? అంటే మల్టిపుల్ హ్యాకథాన్స్ అవుతూ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా కానీ మా కాలేజ్లో కానీ ఇట్లా మల్టిపుల్. రెగ్యులర్లీ పార్టిసిపేట్ ఇన్ ఆల్ దోస్? ఐ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో ఒక టీం మంచిగా దొరకడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక హ్యాకథాన్లో. బికాజ్ ఒక 2 days టైంలో, మోస్ట్లీ హ్యాకథాన్స్ 1-2 days టైంలో ఉంటాయి. ఒక డేలో మీరు మొత్తం ఫినిష్ చేయడం అనేది ఇట్ విల్ బికమ్ అ లిటిల్ డిఫికల్ట్. సో ఒక టీమ్ని పట్టుకొని యూ ట్రై టు షేర్ వర్క్ బిట్వీన్ పీపుల్ అండ్ దెన్ దట్ ఈస్ హౌ యూ ఫినిష్ ఇట్. తెలియకుండానే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఇక్కడ. రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి, ఎవడు ఎలా చేయాలి అది అంతా తెలుస్తుంది. మా కాలేజ్లో కూడా రెగ్యులర్గా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటిలో కూడా విచ్ వాస్ ద వెరీ సక్సెస్ఫుల్ వన్స్? లైక్ నువ్వు నిన్ను అడిగితే నువ్వు చేసిన దాంట్లో నువ్వు ఏం చెప్తావు? ప్రాబబ్లీ నేను పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ హ్యాకథాన్ అది ఇట్ వెంట్ రియలీ వెల్. దానివల్ల మేము ముంబైకి కూడా వెళ్ళాం. సో మా కాలేజ్లో వాట్ వాస్ ఇట్ ఆన్? ఏంటి అది? NIATలో జెన్ఏఐ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది. సో వాళ్ళు ఒక హ్యాకథాన్ కండక్ట్ చేశారు మాకు లాస్ట్ ఇయర్. సో అందులో టాప్ 3 teams గెలిచిన వాళ్ళకి ఓన్లీ జెన్ఏఐ వాడి ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలన్నమాట. సో అందులో మా టీమ్ వీ స్టూడ్ సెకండ్. సో మేము క్వెస్టిఫై అని ఒక ప్రాజెక్ట్ చేసాము. ఇట్స్ అ ప్రొడక్టివిటీ యాప్. 3 people టీమ్ అది. సో దాంట్లో మేము గెలిచాం కాబట్టి మేము ముంబై టెక్ వీక్కి కూడా వెళ్ళాం లాస్ట్ ఇయర్. ఇట్ వాజ్ అ వెరీ కూల్ ఎక్స్పీరియన్స్. మీ కాలేజ్ చూసుకుంటుందా లేకపోతే మీరు చూసుకోవాలా పర్సనల్ గా? లైక్ ఇఫ్ యూర్ గోయింగ్ టు ముంబై ఆర్ ఎనీ అదర్ ప్లేస్? ఇట్ విల్ మోస్ట్లీ బి స్పాన్సర్డ్. వాళ్ళు ముందే చెప్పే పెడతారు. దిస్ వాజ్ లైక్ మీరు గెలిస్తే ఒక రివార్డ్ లాగా. సో గెలిచిన వాళ్ళకి ఇట్ వాజ్ అ ఫుల్లీ స్పాన్సర్డ్ ట్రిప్. ముంబై టెక్ వీక్కి వెళ్ళాం. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్, లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. చాలా మందిని కలిసాము. ఓయో కో-ఫౌండర్ నుండి ఐటీ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. వి స్పోక్ టు దెమ్ పర్సనలీ. మా ప్రాజెక్ట్ ని చూపించి దే వర్ రియలీ ఇంప్రెస్. ఫస్ట్ ఇయర్ లో ఉండే మేము అప్పుడు. ఫస్ట్ ఇయర్ లో ఇంత చేశారా అని చాలా సర్ప్రైజ్ అయ్యారు. చాలా షాక్. కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్న విషయం అదే యాక్చువల్లీ. యా. సో అండ్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్? సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఇదంతా జరిగింది. అండ్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ లాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు మాట్లాడుతుంటే నాకైతే ఇందుకే అంటారు ఇలా జెన్జీ అని, ఉత్తి అన్నారు ఇలా. ఓకే. సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మీరు కలిసినప్పుడు వెన్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ యువర్ ప్రాజెక్ట్, అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ ద ప్రోగ్రామ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏవైతే కాంప్లిమెంట్స్ ఉన్నాయో దీస్ విల్ గివ్ యూ అ బూస్ట్ కదా. సో ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి? వాళ్ళు ఏమంటారు? లైక్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ విత్ యువర్ NIT? కాంప్లిమెంట్స్ ఇస్తారు. దే విల్ ఆబ్వియస్లీ బి సర్ప్రైజ్ దట్ ఫస్ట్ ఇయర్ లో ఇంత చేస్తున్నారా, AI వాడి ఇంత చేయొచ్చా అని ఫస్ట్ సర్ప్రైజ్ అవుతారు. దాంతో పాటు ఇట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు అని కూడా కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ఇస్తుంటారు. సో అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకుని నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ, నెక్స్ట్ టైం వర్క్ చేసేటప్పుడు కానీ, హౌ డు వి ఓవర్కమ్ దీస్, ఇట్లాంటి పాయింట్స్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నప్పుడు ఇలాంటి మల్టిపుల్ కేసెస్ ని కూడా మనం మైండ్ లో పెట్టుకుని దాని ద్వారా నెక్స్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. వన్ ఆఫ్ ది థింగ్స్ మీ ముంబై టెక్ వీక్ వెళ్ళినప్పుడు లైక్ ఐ వాజ్ ఆల్సో. ఓకే, నువ్వు ముంబై వేనో నువ్వు ఎక్కడ వేనో? అసలు వీళ్ళు చదువుకుంటున్నారా లేకపోతే నిజంగా ఏదైనా ఆల్రెడీ కొలువు చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుందేమో వీళ్ళ పేరెంట్స్కి కూడా కదా. నిజంగానే నాకే అనిపిస్తుంది. లేకపోతే మేము సంవత్సరానికి ఒక ట్రిప్ పోనీకేనో లేకపోతే ఒక ఎగ్జిబిషన్ తీసుకోపోతారంటే ఇంట్లో బతిలాడుకోలేక చచ్చిపోయేటోళ్ళం అసలు లిటరలీ. అలాంటిది మీరు లైక్ ఈ ప్రోగ్రామ్ అని, ఈ ప్రాజెక్ట్ అని, వెరీ నైస్ అబ్బా. ఇట్ సీమ్స్ టు బి లైక్ సో ప్రొఫెషనల్. ఎంత ప్రొఫెషనల్ అనిపిస్తుంది అంటే మీ ముగ్గురిని చూస్తుంటే కూడా వీళ్ళకి ఇంకా నాకు తెలిసి అప్ స్కిల్స్ ఎక్కువగా అవసరం లేదేమో అనిపిస్తుంది. అంత ప్రొఫెషనలిజం అనిపిస్తుంది. సో మీరు ముంబైకి వెళ్ళినప్పుడు వాట్ వాస్ దట్? యాక్చువల్లీ జెన్ఐ క్లబ్ లో నేను ఒక పార్ట్ అనమాట. మేమే ఆర్గనైజ్ చేసాం హ్యాకథాన్. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం అనమాట. సో వన్ మెయిన్ డిఫరెన్స్ అక్కడ మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే లైక్ అందరు స్టూడెంట్స్ వచ్చి మీరు మాతో ఉంటే మేము ఇది చేస్తాం అని చెప్తారు. బట్ ఇన్ రివర్స్ మేము ఎలా వెళ్ళామంటే మా దగ్గర మేమే ఆల్రెడీ ఇదంతా చేసేసాము అని మేము వాళ్ళకి చూపించాం. లైక్ దే సా ది ఎగ్జిక్యూషన్ పార్ట్ అనమాట. నేను ఇది చేస్తా కాకుండా మేము ఇది ఆల్రెడీ చేస్తాం. దట్ సౌండెడ్ వెరీ డిఫరెంట్ ఫర్ దెమ్ కూడా. అంటే వాళ్ళు మాతో మాట్లాడాలి అంటే మా దగ్గర ఏదో ఒక బిగ్ థింగ్ ఉండాలి కదా. వన్ ఆఫ్ ది బిగ్ థింగ్ దే చోసెస్ అంటే మేము వీళ్ళు ఆల్రెడీ బిల్ చేస్తారు
అన్న థింగ్లో చూపించారు. అండ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఆల్రెడీ లిఖిత వాళ్ళ ప్రాజెక్ట్ చూసి చాలా పొగిడారు సో అన్నమాట. చేస్తామని చెప్పడము, ఆ చెప్పింది ముందే చేసి చేసి చూపించడము అని అంటే మీరు ఏదైతే ఎన్ఐఐటీలో చదువుకుంటున్నారో అక్కడ నుంచి మీకు అంత సపోర్ట్ రావాలి, రైట్? బికాజ్ సి బేసిక్లీ మనం ఏదైతే స్పేస్ చూస్ చేసుకుంటామో టు ఫినిష్ ఆర్ డిగ్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ప్లేస్ నుంచి వచ్చే సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద కాలేజ్ టు ఎగ్జిబిట్ సంథింగ్ లైక్ దిస్. సో హౌ వాస్ ద సపోర్ట్ గివెన్ బై ఎన్ఐఐటి? అంత పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి అంటే అఫ్ కోర్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూస్తేనే ఫస్ట్ భయం వేస్తుంది. లైక్ వైస్ కదా? ప్రెసిడెంట్ ఆఫ్ మెటా ఇండియా సంధ్య దేవనాథన్ అంటే ఎవరికైనా లైక్ ఐటీ మినిస్టర్, అసలు వాళ్ళతో మేము మాట్లాడగలుగుతామా అన్న థింగే మాకు ఉంది లైక్ అక్కడికి వెళ్ళే వరకు. బట్ ది సపోర్ట్, ద పుష్, మీరు చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు అన్న పుష్, లైక్ వాళ్ళు కూడా మాతో వచ్చి లైక్ వాళ్ళు ఏమి కాల్లో ఉండి మీరు వీళ్ళని వెళ్ళి కలవండి అలా ఏం చెప్పలేదు. వాళ్ళు మాతో వచ్చి వాళ్ళు ఇది చేస్తారు, మీరు వెళ్ళి చెప్తే దే వాల్యూ యువర్ ప్రోడక్ట్ అన్న లైక్ ఆ స్కిల్ని మాలో లైక్ లిటరలీ చెప్పారనమాట. మాకు అర్థమయ్యేలా చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నించోపెట్టి లైక్ దేవర్ ఆన్ గ్రౌండ్. సో మీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు అన్నట్టు. ఎన్ని ఇన్సైట్స్ ఇస్తారంటే ఐ థింక్ మేము వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వీ గెట్ సగం వరల్డ్ చెప్పేస్తారు మాకు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. నైస్. సో కమింగ్ టు సోనికా. సో సోనికా, వాట్ వాస్ దట్ యూ సెడ్? ఏందది? సో జీసాక్. జీసాక్. వాట్ Yeah. ఇస్ జీసాక్? ఏంది అసలు ఇది? జీసాక్ అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. ఇదేంటంటే సమ్మర్లో స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి గూగుల్ కండక్ట్ చేసే ఒక అంటే ఓ సమ్మర్ క్యాంప్ లాంటిది. ఇది ఎలా అంటే ఓపెన్ సోర్స్. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి, వరల్డ్ వైడ్ ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. వాళ్ళ కోడ్ బేసెస్ ఉంటాయి కదా, అవి గిట్ హబ్ అనే ఒక దాంట్లో ఓపెన్గా పెడతారు. లైక్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎవరైనా వచ్చి దాన్ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఈ గూగుల్ అనేది దీన్ని ఎంకరేజ్ చేయడానికి జీసాక్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఉంటుంది. సో ఇదేంటంటే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత నేను ఎలా చేశానని చెప్తాను. డన్. ఓకే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకు వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ మొత్తంలో కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్ని వాళ్ళ కోడ్ ఓపెన్ సోర్స్ ఉన్నటివి గూగుల్కి అప్లై చేసుకుంటారు. ఈ జీసాక్ అనే ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటారు. వాటిల్లోంచి కొన్ని ఆర్గనైజేషన్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ని ప్రపోజ్ చేస్తారు. మాకు కాంట్రిబ్యూటర్స్ కావాలి, మా దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకే అని కంపెనీస్ ప్రపోజ్ చేస్తాయి. వాళ్ళు ఫైనల్ చేస్తారు కొన్ని కంపెనీస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనకు 200 కంపెనీస్ వరకు ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంట్రిబ్యూటర్స్ ఉంటారు. అంటే ఎవరైతే దానికి కోడ్ రాస్తారో వాళ్ళు కాంట్రిబ్యూటర్స్ అంటాం వాళ్ళని. సో నేనేం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ కోడ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఎతకాలి. అంటే వాళ్ళ కంపెనీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కోడ్ పరంగా, వాటిని సాల్వ్ చేసి నేను వాళ్ళకి చెప్పాలి, ఇవి నేను సాల్వ్ చేశాను, ఇలా సాల్వ్ చేశాను అని చెప్పాలి. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఒక ప్రపోజల్ని రాస్తాం. ఓకే, ప్రపోజల్ అంటే ఏంటంటే నార్మల్లీ ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఈ ప్రాజెక్ట్ని నేను ఎంత టైం లైన్లో ఫినిష్ చేస్తాను, నా అప్రోచ్ ఏంటి, సో అక్కడ మొత్తం మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇవన్నీ వాళ్ళకి నచ్చి, అండ్ మెయిన్ థింగ్ వచ్చి కమ్యూనిటీ బాండింగ్. సో ఇది మనకు అన్ని ఫేజెస్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఎక్కడున్నా కమ్యూనిటీ బాండింగ్లో మన డౌట్స్ రైజ్ చేస్తాం, మెంటర్స్తో మాట్లాడతాం, కమ్యూనికేట్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు మనల్ని ఓకే అనుకుంటే సెలెక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ లైక్ అన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఓకే. సో ఇదేదో బాగుంది నిజంగా. అంటే జనరల్లీ ఈ ఏజ్కి వచ్చిన తర్వాత లైక్ బీటెక్లో ఉన్న పిల్లలకి వీ డోంట్ సీ ఇలాంటి కైండ్ ఆఫ్ క్యాంప్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి స్పేస్ వాళ్ళకి దొరకదు, చాలా తక్కువ. బట్ అది ఇక్కడ దొరుకుతుంది అని అంటే, అండ్ దాంతో వీళ్ళు దే ఆర్ వర్కింగ్ ఫర్ దాట్ అంటే ఇట్ ఈస్ రియల్లీ అ గ్రేట్ థింగ్ నిజంగా చెప్పాలంటే. అంటే మీ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి మీరు ఎగ్జిబిట్ చేయడం, తర్వాత మీరు ఏదైతే అనుకుంటారో అదంతా కూడా ఒక డాక్యుమెంట్లో తయారు చేయడం, ఇవ్వడం, ఆ ప్రపోజల్ వాళ్ళకి నచ్చితే దాని తర్వాత వచ్చే ఆఫర్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, దీస్ ఆర్ హ్యూజ్ ఆలోచించడానికే. సో ఇంతగా పనిచేస్తుంది అని అంటే ఎన్ఐఐటి అక్కడ ఉండే ఇన్స్ట్రక్టర్స్ గురించి ఒకసారి మాట్లాడాలి. మీరు ముగ్గురు చెప్పండి, బికాజ్ ముగ్గురు వేరే వేరే సెక్షన్స్ కాబట్టి మేబీ మరి సేమ్ వస్తారా వేరే వాళ్ళు వస్తారా నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి అది. సో వాట్ యూ సే అబౌట్ యువర్ ఇన్స్ట్రక్టర్స్ బేసికలీ చాలా క్లోజ్ ఉంటారు. ఇట్లాగా ఏదో పెద్ద మేము ఎక్కడో అన్రీచబుల్ ఉంటాము అన్నట్టు కాకుండా దే ఆర్ వెరీ క్లోజ్ టు ది స్టూడెంట్స్. ఏం డౌట్ వచ్చినా
ఈజీగా అప్రోచబుల్ ఉంటారు వాళ్ళు. ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ సపోర్ట్ దట్ యు నీడ్, దర్ ఆల్వేస్ దేర్ అనమాట. ఇట్లాగా మేము చేయము, మేము చూడము, లేదంటే ఎన్నిసార్లు అడిగినా మేము ఎక్స్ప్లెయిన్ చేయము అన్నట్టు ఎప్పుడూ ఉండరు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేసి, సో దే వెరీ హెల్ప్ఫుల్ ఇన్స్ట్రక్టర్స్ సో అనేవాళ్ళు. అండ్ ఎలా ఉంటుందంటే ఇద్దరు ఉంటారనమాట. ఇన్స్ట్రక్టర్ ఒకరు ఉంటారు, మెంటర్ అని ఇంకొకరు ఉంటారు. క్లాస్ చెప్పేది ఒకరు, క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్స్ రిజాల్వ్ చేసేది ఇంకొకరు. ఓ ఇద్దరికి సబ్జెక్ట్ వచ్చు బేసిక్. ఇద్దరికి బాగా సబ్జెక్ట్ వచ్చు, Very ఇద్దరు nice. క్లియర్ చేస్తారు. సో బ్యాకప్ ఉంటారు ఒకళ్ళు. మెంటర్స్ కూడా చాలా పర్సనలైజ్. లైక్ అంటే ఇప్పుడు నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్ అని చెప్పాను అనుకోండి, మెంటర్ వెళ్ళి దాంట్లో కొంచెం రీసెర్చ్ చేసి నేను ఇంకా ఎట్లాంటి రిసోర్సెస్ యూస్ చేస్తే నేను ఇంకెక్కువ అప్స్కిల్ అవ్వచ్చు అట్లాంటివి కూడా వచ్చి మెంటర్ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం, నువ్వు ఇవి నేర్చుకో ఇంకా ఇంకా అప్స్కిల్ అవుతావు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఎనీ పరంగా. ఇప్పుడు తనకి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ ఇంట్రెస్ట్, నాకు ఇట్లా స్టార్ట్అప్ ఇంట్రెస్ట్. సో నేను ఎప్పుడైతే నా స్టార్ట్అప్ గురించి లైక్ మ్యామ్ నేను ఇలా చేయాలి అనుకుంటున్నా ఇది అని చెప్పినా, దే వర్ వెరీ సపోర్టివ్. అంటే ఇప్పుడు ఎందుకు, నువ్వు ఆల్రెడీ ఎన్ఐటీలో ఉన్నావు, చదువుకో, లైక్ కోర్సెస్ నేర్చుకో, జస్ట్ అప్స్కిల్ అవ్వు, ఇలా ఎప్పుడు ఎవరు ఆపలేదన్నమాట. ఓకే నీకు ఇంట్రెస్ట్ ఇది, అది నేర్చుకో, ఇది నేర్చుకో, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో I even started my startup. I've almost made 9 lakhs revenue in past 10 months. So, ఏంది మే సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ yes, సెకండ్ ఇయర్ లో ఉంటూ స్టార్ట్అప్ మొదలైపోయింది అండ్ 9 లక్షలు సంపాదించిన ఆల్రెడీ in 10 months. ఇన్ 10 months. ఏందని అసలు వాట్ వాస్ దట్ ద వన్ యు హావ్ ఎక్స్ప్లెయిన్? ఇందాకే చెప్పింది. ఓ That's only one product we've built for one client. ఓకే. అట్లా మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు అండ్ వాళ్ళకి తగ్గట్టు we make the workflows అన్నమాట. సో యాక్చువల్లీ చాలా మందికి లైక్ వి సీ సో మెనీ ఆఫ్ దెమ్, సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ స్టార్టప్స్ ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. బట్ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే దే నీడ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ వెనకాల నుంచి వెళ్ళి. సో ఈ సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే అండ్ ఆ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇట్లా చిన్న ఏజ్లో ఈ స్థాయికి ఎదగడం కొంచెం కష్టమే నిజంగా చెప్పాలంటే. సో ఈ విధంగా మీరు ఈరోజు ఇంత చిల్గా, ఇంత ప్రొఫెషనల్గా, ఇంత హ్యాపీగా ఉన్నారు. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఎన్ఐఐటి క్యాంపస్. ఈ క్యాంపస్ ఎట్లుంటుంది? ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ లైక్ మీ ముగ్గురిని చూస్తుంటే మీరు ఏదో స్టూడెంట్స్ ఇట్లా బ్యాగులు వేసుకొని కాలేజ్కి పోయేస్తారు, అట్లా లేరు మీరు. సో ఇప్పుడు అల్టిమేట్గా మనకి జరిగే క్లాసెస్ ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర అయినా అట్లీస్ట్ డేలో అట్లీస్ట్ కొన్ని అవర్స్ అయినా యూ హ్యావ్ ద ట్రెడిషనల్ క్లాసెస్, రైట్? సో దీని నుంచి మళ్ళీ మీకు థియరీస్ సమ్హౌ దేర్, ఎక్కడైనా మీరు అది చేయాల్సిందే. సో ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్టర్స్ అండ్ మీ స్కిల్స్ని పెంచడానికి ఉండే ఇన్స్ట్రక్టర్స్ వేరు వేరు ఉంటారా? అసలు ఏంది వీళ్ళు ఎట్లా ఏమైనా స్పెషల్ ఉంటారు? ఎందుకంటే మీ కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సౌండింగ్ వెరీ డిఫరెంట్. సో ఎట్లుంటారు వాళ్ళు? సో యాక్చువల్లీ మాకు ఉన్న ఇన్స్ట్రక్టర్స్ అండ్ మెంటార్స్ అందరూ ఆల్రెడీ పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో వర్క్ చేసిన వాళ్ళు అనమాట. లైక్ వాళ్ళకి ఆల్రెడీ కోడ్ బేస్ ఎలా రాయాలి, అసలు రియల్ వరల్డ్లో కోడ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మేము ఎక్కువ అప్స్కిల్ అవ్వగలుగుతాం, ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళు. దే ఆర్ నాట్ జస్ట్ లెక్చరర్స్ ఆర్ టీచర్స్. దే వర్ నాట్ లెక్చరర్స్ యాక్చువల్లీ, దే వర్ ది పీపుల్ హూ రోట్ ది కోడ్ బేసెస్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో వాళ్ళే వచ్చి మాకు కూర్చొని ఇలా రాయాలి, ఇలా ఉంటుంది, ఒకవేళ మేము వేరేలా థింక్ చేస్తుంటే ఇలా కాదు, ఇలాగ ఉంటుంది రియాలిటీ అని మాకు హిట్ చేసి చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు. బట్ మాకు అప్పుడప్పుడు మాస్టర్ క్లాసెస్ అని ఒకటి జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ హ్యాకథాన్స్ ఇట్లాంటి అప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీ లీడర్స్ వస్తారు, లైక్ ఎస్డీస్ ఎట్ అమెజాన్, హెచ్ఆర్ మేనేజర్స్, ఇట్లా డిఫరెంట్ పీపుల్ వచ్చి వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ అయితే చూస్తున్నారు, లేకపోతే ఫ్యూచర్ లో ఎట్లాంటి డెవలప్మెంట్ రాబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఇలాంటి అలా లూప్ వెరీ ప్రాక్టికల్ కీ పాయింట్స్ అన్ని దే డిస్కస్. అవన్నీ కూర్చొని మాకు డిస్కస్ చేసి, లైక్ అంటే వాళ్ళు ఏం వచ్చి ఒక పాడ్కాస్ట్ లాంటిది ఏమి ఇవ్వరు, వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పాల్సింది చెప్తూ మాతో మాట్లాడుతూ మా డౌట్స్ అడుగుతాము, బాగా క్లియర్ చేస్తారు. లైక్ అన్ని ఇప్పుడు నా దగ్గర ఈ ఐడియా ఉంది, డూ యూ థింక్ రియల్ రేపు మార్కెట్ లో వర్క్ అవుతుందా లేదా, వీ కెన్ క్లియర్లీ ఆస్క్ అనమాట. అంటే ఇప్పుడు నేను అని ఒక పర్సన్ దీపిక, నో వన్ నోస్ మీ. మరి ఎక్కడ మీకు మీ ఐడియా నాలు దొబ్బేస్తారన్న ఫీలింగ్ రాలేదా? వి జస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ ఎన్ ఇన్సైట్ కదా. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ నేను వెళ్ళి ఒక ఎస్డికి 3 నో ఫస్ట్ కనుక్కోవడమే పెద్ద డిఫరెంట్. నేను లింక్డ్ఇన్ లో వెళ్ళి మెసేజ్ చేస్తే ఎవరిలే అని వదిలేస్తారు. అదే మా కాలేజ్, అదే మా ఎన్ఐఐటికి వచ్చి వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు మేము వాళ్ళు అడిగినప్పుడు అంతమంది ముందు షేర్ చేసి అదే నాలెడ్జ్ చాలా మందికి పంచుకొని, లైక్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎస్, నాకు అర్థమవుతుంది కూడా అది.
అండ్ నిజంగా కూడా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కి ఎప్పుడైతే పోతామో అప్పుడే మనం బాగుపడతామని కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని డెకేడ్స్ నుంచి అనుకుంటున్నాం మనం, కానీ ఇప్పుడు యాక్చువల్గా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లోకి దిగుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. సో చాలా ప్రాక్టికల్ ఎడ్యుకేషనే కదా ఇదంతా. సో మచ్. దీనికన్నా ఇంకా ప్రాక్టికల్ ఉండొచ్చా? మీకు ఎక్కడన్నా ల్యాక్ అనిపిస్తుందా? ఇప్పుడు మేము థియరీ నేర్చుకోము, లైక్ ఎలా అంటే నేర్చుకోమని కాదు, నేర్చుకున్న వెంటనే ఇప్పుడు మేము నార్మల్ ట్రెడిషనల్ కాలేజ్ లాగా ల్యాప్టాప్స్ ఉండవు ఎగ్జామ్స్లో, రైట్, పేపర్ మీద కోడ్ రాయాల్సిందే. ఇప్పుడు దీనికి చాలా డిఫరెన్స్. రేపు వాళ్ళు సడన్గా 4th ఇయర్ బయటకు రాగానే అది ఒక కొత్తలో ఉంటుంది మొత్తం ల్యాప్టాప్లో. మాకు ఎలా అంటే ఈ రోజు ఒక టాపిక్ నేర్చుకున్నాం, అది చిన్నదైనా ప్రో పెద్దదైనా. అయిపోతారేమో ఇట్లా. ఆ రోజు నైట్కే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం దాని మీద, చిన్న ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనే పాయింట్లో ఆలోచిస్తాం. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కంపెనీస్ కూడా దే యాక్చువల్లీ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, ఎందుకంటే దే వెల్ ప్రిపేర్డ్, మొత్తం అంతా తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేసి వచ్చిన వాళ్ళ ఉంటారు వీళ్ళు, ఇంకా ముగ్గురం ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఎస్ డెఫినెట్లీ. సో ఇప్పుడు బేసిక్గా మీ దాంట్లో ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని కూడా విన్నా నేను. అసలు చాలా చాలా విచిత్ర అది ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ విన్నా నేను. సమ్ క్లబ్స్ అని అండ్ బ్రేవ్ ప్రోగ్రామ్స్ అని. ఏంది అసలు ఇవన్నీ? వీటి వల్ల ఏమొస్తుంది అంటారు? టైం వేస్టా లేకపోతే నిజంగా ఏమైనా వచ్చేది ఉన్నదా దీంతో? నార్మల్ కాలేజెస్లో క్లబ్స్ చాలా లైక్ స్పోర్ట్స్ క్లబ్, లేకపోతే ఒక హ్యాకింగ్ క్లబ్, అలా లైక్ డిపార్ట్మెంట్ కి ఒక క్లబ్ ఇచ్చేస్తారు. సింగింగ్ క్లబ్, డాన్సింగ్ లాగా ఇట్లా జస్ట్ ఇలా ఉంటాయి. బట్ ఇక్కడ న్యూ ఏజ్ క్లబ్స్ ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ లైక్ సింగింగ్ క్లబ్, డాన్సింగ్ క్లబ్ కాదు. ఏదైతే ఇండస్ట్రీకి అదంతా ఒకటే క్లబ్ లో మిగిలిపోతుంది. సో ఇట్స్ లైక్ ఏదైతే ఇండస్ట్రీకి రిలవెంటో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్, జెన్ఏఐ ఇస్ ట్రెండింగ్, లేకపోతే డ్రోన్స్ ఆర్ మచ్ ట్రెండింగ్. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్, ఫిజికల్ ఏఐ ఇస్ కమింగ్ అప్. ఇట్లా డిఫరెంట్ ఏవైతే అప్కమింగ్ ఉన్నాయో ఒక క్లబ్ లాగా ఫామ్ చేసి వాళ్ళకి ఒక మెంటర్ని ఇచ్చి, ఆ మెంటర్ విల్ బి సేయింగ్ ది క్లబ్ పీపుల్, అండ్ ఆ క్లబ్ పీపుల్ వెళ్ళి పెద్ద వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు, ఇన్ NIT కండక్ట్ చేస్తారు, బయట వేరే కాలేజెస్కి వెళ్ళి టీచ్ చేస్తారు. లైక్ డ్రోన్ క్లబ్ అని వీ హ్యావ్, దే గో టు బయట కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు సెషన్స్ తీసుకుంటారనమాట స్టూడెంట్స్కి. దీస్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ, బట్ వాళ్ళు మాత్రం లైక్ 4th ఇయర్ 3rd ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఇట్లా చెప్తారు. నిజంగా ఇదేదో బాగుందప్పా. అసలు ఇంత ఎక్స్పీరియన్స్ కావాలంటే చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. మీకు ఇంత చాలా తక్కువ టైంలో ఎందుకు అని అంటే ఐ థింక్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్రాక్టికాలిటీ కదా. అంటే ఇప్పుడు ఈజీగా ఎలా అంటే మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎవరి ఇంట్రెస్ట్ ఉందో ఆ క్లబ్లోకి వెళ్తారు. వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూస్తారు, కానీ ఇంకా అడిషనల్ ఎక్స్ట్రా తెలియనట్టు ఉంటాయి కదా, ఈ క్లబ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకే, సో దానివల్ల వీళ్ళకి సబ్జెక్ట్ బాగా ఎక్కుతుంది. ఎస్, ఎక్స్పర్టీస్ అవుతారు. అండ్ వీళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే కామన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్కి పోయి వీళ్ళే లెక్చరర్ లాగా మొత్తం చెప్పేసి వచ్చేసేయచ్చు, అంతేనా? యాక్చువల్లీ రైట్. యా. సో ఏంది లైక్ ఇప్పుడు కొన్ని కాలేజెస్ లైక్ రెగ్యులర్గా చూసే కాలేజెస్ ఏం చేస్తాయి అంటే ఫస్ట్ ఇయర్ ఒకలాగా, సెకండ్ ఇయర్ ఒకలాగా, దెన్ వెన్ దే మూవ్ టు 3rd 4th ఇయర్ కొంచెం ఇంటెన్సిటీ పెరుగుతుంది ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రోగ్రామ్స్, సంథింగ్ లైక్ దిస్. ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్ ఇలాంటివన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంది డిఫరెన్స్ పోలిక దానికి దీనికి పోలిస్తే? అంటే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే 0 నుండి యూ స్టార్ట్ హౌ టు లెర్న్ కోడింగ్ అనమాట. సో అప్పటి నుండి మీకు 3rd ఇయర్ 4th ఇయర్ నుండి వచ్చే ఎక్స్పోజర్ మీకు ఫస్ట్ ఇయర్ నుండి వస్తున్నప్పుడు యూ టెన్ టు లెర్న్ అ లాట్ మోర్. మీకు ఏం అర్థం కాదు కదా అట్లా నేర్పిస్తే. అంటే బేసిక్స్ మీకు ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు బిఫోర్ గెటింగ్ ఇన్ టు NIT కోడింగ్ గురించి ఐ హ్యాడ్ నాట్ ఎక్కువ ఐడియా లేకుండే. ఏదో పైథాన్ అలా ఇలా చేసేదాన్ని, కానీ అసలు ఎందుకు ఆడతారు, ఎలా చేస్తారు, ఐ హ్యాడ్ జీరో క్లూ అబౌట్ ఇట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దే వర్ సూపర్ నైస్ అబౌట్ ఇట్. ప్రతిదీ స్క్రాచ్ నుండి ఎలా రాయాలి, టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇలా కాదు ఇలా అని ప్రతిదీ దే మేక్ షూర్ యూ అండర్స్టాండ్. ఎక్కడ డిఫికల్టీ లేకుండా ఎలా డిజైన్ చేశారంటే బేసికలీ ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా కెన్ మాస్టర్ ఇట్. మీ పర్సంటేజ్ ఎట్లుంటే చెప్పండి, నేను చెప్తా. హౌ మచ్ ఇస్ యువర్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో? 8.8. ఓకే, అవుట్ ఆఫ్ 10 కదా ఇది? 10. థ్యాంక్ యూ. 9.3. అంటే ఇప్పుడు మీకు బాగా చదవచ్చిన వాళ్ళు కాబట్టి మీకు మాత్రమే మంచిగా అర్థమయ్యేటట్టు ఉంటుంది, మిగతా వాళ్ళకి కూడా లైక్ 5-6 దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 5 point something 6 point something, యావరేజ్, అబవ్ యావరేజ్, జస్ట్ బిలో యావరేజ్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. చాలా స్లో ఉంటది స్టార్టింగ్ లో, చాలా బేసిక్ టు బేసిక్ నుండి చెప్తారు. అసలు ప్రింట్
ప్రింట్ కోడ్ నుండి చెప్తారు, ప్రింట్ Okay. పైథాన్ అప్పటి నుండి. సో అలా మీకు అర్థం కాకపోయినా డౌట్ సెషన్స్ అని ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అని. సో యూ కెన్ కమ్ సిట్ బ్యాక్ విత్ ద మెంటర్స్, ప్రతిదీ మళ్ళీ అడిగి చెప్పించుకొని పర్సనలైజ్ గా చెప్పించుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ యూ కెన్ గో బ్యాక్ అండ్ ఆస్క్ దెమ్ హౌ మెనీ ఎవర్ టైమ్స్ యూ వాంట్. సో నైస్ నీకు అబ్బా. ముందే అన్ని తెలిసి నీ పేస్ ఇంకా నువ్వు స్పీడ్ గా నేర్చుకోగలవు అంటే కూడా నేర్చేసుకోవచ్చు. అడ్వాంటేజ్. దానికి కూడా That is also nice. సో మీ దాంట్లో ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు, రైట్? Yeah. బీటెక్ లో వేరే బ్రాంచెస్ వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా, సిఎస్సి ఓన్లీ సిఎస్సి, Yes. స్పెషల్లీ ఫర్ సిఎస్సి. Yes. సో మొత్తం ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండొచ్చు? లైక్ ఒక క్లాస్ లో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్? 60 to 70. 50-60 ఉంటారు. Hmm. సో ఇట్స్ అ కో ఎడ్యుకేషన్. Yes. మీరు ముగ్గురు చూసి ఆయన ఓన్లీ ఆడపిల్లలు ఉన్నారు అనుకోగల. సో Co-education. ఇట్స్ అ కో ఎడ్యుకేషన్. Yes. అండ్ మీకేమైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీలాగానే కొంతమంది చూసారే మేము కూడా పోతాం NIAT అని అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇలాంటి తిప్పలు ఏమైనా పడాలా? ఉంటాయి. Okay. అంటే నాట్ అని ఒక అంటే obviously. ఆఫ్ కోర్స్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ అన్ని కాలేజ్ ఎగ్జామ్స్ లాగా ఇట్లా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఏం ఉండదు నాట్ Oh. ఎగ్జామ్ లో. బేసిక్ యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అంటే లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నమాట. ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు అని. Hmm. అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. అంటే నీకు ఒక సినారియో లాంటిది ఏదో ఒకటి ఇచ్చేసి Hmm. హౌ డు యూ డీల్ విత్ ఇట్, Okay. ఇట్లా నువ్వు ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ చేస్తావు అన్న టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ మ్యాథ్స్, ఎంత ఫిజిక్స్, వచ్చు. ఆ కెమిస్ట్రీ. ఫార్ములాస్ ఎలా Form- గుర్తున్నాయి, ఇంత అంటే percentage స్కూల్ అలా. చదువులాగా ఉండవు. అలా Hmm. ఉండదు. ఓకే. సో బతికిచ్చారబ్బా నిజంగా. ఎగ్జామ్ భయం ఎందుకు లేదనమాట NIAT వాళ్ళకి. సో ఎగ్జామ్స్ కొంచెం తక్కువ అన్నారు కదా, లైక్ లేదు, నాకు ఫస్ట్ మీరు తక్కువ ఎగ్జామ్స్ ఉండవు అనగానే ఆహా ఏమి కాలేజ్ అవి మళ్ళీ చదువుకోవచ్చు అనిపించింది ఇప్పుడు నాకైతే. మేము 2 ఎగ్జామ్స్ మేనేజ్ చేసుకోవాలి. ఒక మా డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, Right. వాటికి చదువుకోవాలి. Hmm. ఇంకా NIAT అప్ స్కిల్లింగ్ అని చెప్పాం కదా, ఆ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ Okay. ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయ్యి ఇంకా మాకు ఇంటర్న్షిప్స్ అని చెప్పాం కదా, Hmm. ఫస్ట్ ఇయర్ లోనే మేము సెలెక్ట్ అయ్యాం. ఓకే. ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఇంటర్న్షిప్స్ కి కూడా మళ్ళీ సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి Yeah. మీకు? ఆ ఎగ్జామ్ ఆ time- ఆ Okay. exams, ఆ fortnights exams అన్నట్టు. రైట్ 15 days కి ఒక ఎగ్జామ్ పెడతారు. Fortnight అని. Fortnight అని. యావరేజ్ చూసుకుంటారు. Okay. అలా యావరేజ్ తీసుకొని ఎవరైతే అఫ్ కోర్స్ టాప్ మార్క్ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సిన్స్ ఇంటర్న్షిప్ అంటున్నారు సో కాబట్టి ఇంత చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే జెన్జీ వాళ్ళకి అసలే స్ట్రెస్ ఎక్కువ అంటున్నారు. మళ్ళీ మీరు ఇన్ని చెప్తుంటే అరే ఇంకా స్ట్రెస్ అయిపోతారేమో మా పిల్లలు అని ఆలోచిస్తారేమో చాలా తల్లిదండ్రులు. ఫన్ గా ఉంటది యాక్చువల్లీ చదువుతున్నామని. ఇట్స్ నాట్ లైక్ అక్కడ ఎవరు నీకు ఇంటర్న్షిప్ వచ్చింది నీకు రాలేదు అని ఎవ్వరు మాట్లాడరు. బికాస్ అక్కడ అందరికీ తెలుసు ఎవరి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటే వాళ్ళు ఆ వేలో వెళ్తారు అని. ఇఫ్ నాకు ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంటర్న్షిప్ అప్లై చేసుకుంటా. లేదు నాకు స్టార్ట్అప్ ఇంట్రెస్ట్ ఉంది, నేను నా స్టార్ట్అప్ లో ముందుకు వెళ్ళిపోతా. Peer pressure ఉండదు basically. సో ఎనీథింగ్ ఎల్స్ యూ వాంటెడ్ టు సే అబౌట్ NIAT? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాగానే మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఫస్ట్ ఇయర్లోకి కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో ఈ ఇయర్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్ యూ వాంటెడ్ టు సే అబౌట్ NIAT? NIAT అంటే ఇట్స్ నాట్ ఓన్లీ చదవడం. Hmm. ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ లోకి ఎన్రోల్ అవ్వాలి లేదు అనేది నీ ఇష్టం. సో మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైక్ బ్రేవ్, ఇట్లా డిఫరెంట్ Right. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ బ్రేవ్ ప్రోగ్రామ్ అన్నారు. యా బ్రేవ్ ప్రోగ్రామ్ అని. బ్రేవ్ అని దర్ ఇస్ అ ప్రోగ్రామ్. సో Hmm. నేను సోనిక అందులో టీమ్మేట్స్ ఓ మీరు ఇద్దరు టీమ్మేట్స్? Yeah. ఓకే. సో So- వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? బ్రేవ్ అంటే ఏంటంటే SMEs ఉంటాయి. SMEs అంటే స్మాల్ అండ్ మీడియం లెవెల్ ఎంటర్ప్రైజ్ బిజినెసెస్. ఓకే అండ్ నార్మల్ షాప్ ఉంది, ఒక గల్లీలో షాప్ ఉంది, అది కూడా బిజినెస్. రైట్. వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. మేమేం చేయాలంటే డిఫరెంట్ బిజినెసెస్కి అప్రోచ్ అవ్వాలి. Hmm. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా కన్వర్జేషన్గా నార్మల్ వాళ్ళ కూతురు ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడి వాళ్ళకు సొల్యూషన్ చెప్పాలి. మేము ఇలాంటి తయారు చేస్తాము, మీరు వాడతారు అని. మీరు వాడొచ్చు, మీకు ఈ ఆప్షన్ Yeah. ఉంది, మీరు వాడతారా? రైట్. దట్ కెన్ రియల్లీ బూస్ట్ దేర్ సేల్స్ అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ మేము వెళ్ళి వాళ్ళకి అమ్మడం ఇస్ నాట్ ది I got you. రిపిటేటివ్ టాస్క్ కానీ వాళ్ళ డైలీ దాంట్లో వాళ్ళ సో డైలీ దిస్ ఇస్ ఆల్ బికాస్ వీళ్ళ మార్కెట్ ని వీళ్ళు అర్థం చేసుకునే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. సో ఇట్లా మీరు వెళ్ళినప్పుడు ఏంది, వాట్ వాస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద స్మాల్ ఆర్ బిగ్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే సో మీరు కలిసిరో? స్టార్టింగ్ రిజెక్షన్స్ వస్తాయి, అది మాత్రం నిజమే. లైక్ అందరూ మాకు కావాలి అని పిలిచి మాట్లాడరు, కొంతమంది మా దగ్గర ఉన్నాయని చెప్తారు. కానీ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు చాలా రియల్గా మాట్లాడతారు. అక్కడ మనకు రియల్ ప్రాబ్లమ్స్ అనేవి కనబడతాయి. వీ కెన్ గెట్ ఎ స్కోప్ టు ఆటోమేట్ థింగ్స్ విత్ AI ఆర్ నార్మల్ సాఫ్ట్వేర్తో వాళ్ళ CRMs చేయడం కానీ లైక్ ఇలా చాలా బిజినెస్కి హెల్ప్ అవుతాయి. ఇంకా మాకు వచ్చే అడిషనల్ పాయింట్స్ ఏంటంటే బిజినెస్ నేర్చుకుంటాం.
క్లయింట్తో ఎలా మాట్లాడాలి, పబ్లిక్ స్పీకింగ్, ఫియర్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఎలా కన్విన్స్ చేయొచ్చు. డెఫినెట్లీ నేను ఇందాక చెప్పినట్టుగా మార్కెట్కి ఏం అవసరమో కూడా మీకు బాగా తెలుస్తుంది. మేము ఏదో బిల్డ్ చేసి బ్లైండ్ గా ఇదే వెళ్తాది అని నమ్మడం కన్నా ఇప్పుడు ఒక బిజినెస్కి ఒక సొల్యూషన్ చేసాం అనుకో, అదే రిపీట్ చేయొచ్చు అన్ని బిజినెసెస్కి, అది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇంకా అక్కడికక్కడ పాయింట్లో ఒక వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పంగానే మనం ఇన్స్టెంట్ సొల్యూషన్తో రావాలి. మేము రేపు వస్తామంటే ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మనమే ఆలోచించి ఎలా సాల్వ్ చేస్తే బెటర్గా ఉంటుంది. రైట్. Yeah. వాళ్ళ సొంత ఫీల్డ్లో కాంపిటీషన్ పెరిగిపోయేసరికి ఆ కాంపిటీషన్ని తట్టుకోవడానికి వీళ్ళు ఎట్లా తయారు కావాలో అట్లా తయారవుతున్నారు యాక్చువల్లీ అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. సో ఎస్, నేను ఇందాక అడిగినట్టుగా ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ బ్యాచ్కి ఎవరైతే లైక్ నాకు ఈ కాలేజ్ కావాలి, నాకు అది కావాలి, నేను ఇది కావాలి అని రకరకాల దాంట్లో చక్కర్లలో పడి కింద మీద అయిపోతుంటారు. సో వీళ్ళకి ఎన్ఐఐటి గురించి మీరు చెప్పేది ఏంటి? ఎన్ఐఐటి ఇప్పటి వరకు మీరు విన్నట్టే ఇట్స్ నాట్ అ ట్రెడిషనల్ థింగ్. సో ఇట్ గివ్స్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇదే చదువుకో అని అయితే ఇక్కడ నీకు ఎవరు చెప్పరు. సో నాకు ఎలా అయితే ఒక స్టార్టప్ ఇంట్రెస్ట్ ఉంది, నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ని నేను ఎలా అయితే పెంచుకున్నాను అండ్ అలాగే ఇంటర్న్‌షిప్ కూడా తెచ్చుకున్నాను. సో ఎన్ని వేస్లో కావాలంటే అన్ని వేస్లో యూ కెన్ ఎక్సెల్ అండ్ దానికి సపోర్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఐ థింక్ చూస్ స్కిల్స్ ఈజ్ వాట్ ఐ కెన్ సే దమ్. సో రేపటి వరల్డ్కి ఏది కావాలో అది నేర్చుకోవడం ఈజ్ సేఫ్ సైడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో స్కిల్స్ నువ్వు ఎక్కడైతే ఎక్సెల్ అవుతావు అని నీకు అనిపిస్తుందో చూస్ ఇట్. వీ థాట్ ఎన్ఐఐటి వుడ్ డూ ఇట్ ఫర్ అస్ అండ్ ఇట్స్ డూయింగ్ అండ్ సో వీఆర్ హియర్. వెరీ నైస్. సో ఎవరన్నా స్టార్టప్స్ గురించి చెప్పాలంటే ఏమని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ 9 లక్షలు సంపాదించేసింది. హౌ మచ్ ఇస్ యువర్ ఏజ్? ఇట్ షుడ్ బి 19, రైట్? సో 19 ఏళ్ళలోనే 8-9 లక్షలు సంపాదించింది అంటే మామూలు విషయం కాదు ఇది. సో ఇలాంటి ఆలోచనలు నా ఆలోచన అయితే ఈజీ ₹1 కోటి సంపాదిస్తుంది అని మనం ఇంట్లో కూర్చొని అనుకుంటే సరిపోదు. దానికి ఆ సపోర్ట్ సిస్టంలోకి మనం పోవాలి ఫస్ట్, తర్వాత మార్కెట్లోకి తీసుకుపోతారు వాళ్ళు. సో దిస్ కెన్ హ్యాపెన్ విత్ ఎన్ఐఐటి అనేది నువ్వు అంటున్నావు. దీపికా ఇస్ టెలింగ్ దిస్, నాట్ మీ. అండ్ ఇంటర్న్షిప్ కూడా డబ్బులు వస్తాయి. ఓ ఇంటర్న్షిప్స్ షీ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ కదా. ముగ్గురు వేస్తారు యాక్చువల్లీ. ఓకే. సో నువ్వేం చెప్తావు మరి ఎన్ఐఐటి గురించి? నా ఫ్రెండ్స్ని నేను వేరే కాలేజెస్లో ఉండడం చూస్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడతాను కాబట్టి ఆన్ రెగ్యులర్ బేసిస్. వాళ్ళు చెప్పేది నాకు కొంచెం వినంగానే కొంచెం బాధేస్తుంది. బికాజ్ దే లెర్న్ నార్మల్గా ఏంది C++ కోడ్ పేపర్ మీద రాసామా, ఎగ్జామ్ ముందు ఏదో బట్టి కొట్టి కోడ్స్ వెళ్ళరా, అది ఇది అని ఉంటుంది. బట్ మాది డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. వీ లెర్న్ హౌ టు కోడ్. మాకు అసలు లాజిక్ ఎలా చేస్తామో తెలుసు. సో దానివల్ల మాకు ఇంటర్న్షిప్స్ అనేవి కూడా ఎర్లీ ఏజ్ నుండి ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఇయర్ వస్తున్నాయి మాకు. మా ముగ్గురికి కూడా ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ వచ్చేసాయి. పేడ్ ఇంటర్న్షిప్, వాట్ ఐ మీన్ బై పేడ్ ఇస్ మేము వాళ్ళకి పే చేయము, వాళ్ళే మాకు పే చేస్తారు బికాస్ వీ వర్క్ ఫర్ దెమ్. యా. సో వీళ్ళకి జీతాలు ఎత్తుకుంటారు వీళ్ళు ఆల్రెడీ. అంటే నేను యాక్చువల్లీ వాట్ ఐ థాట్ ఇస్ సెకండ్ ఇయరే అంటే పేడ్ ఇంటర్న్షిప్ అంటే వీళ్ళే కట్టి ఇంటర్న్షిప్ పోతారు కావచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు కదా. ఐ వాస్ థింకింగ్ ఇన్ దిస్ వే. కానీ వాళ్ళే డబ్బులు ఇచ్చి మరి తీసుకుంటున్నారు అంటే సి యూ కెన్ సీ ద స్కిల్ హియర్. బయట జనాలు అది కూడా చేస్తున్నారు. దే ఆర్ పేయింగ్ టు ద కంపెనీ, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి దే ఆర్ పేయింగ్ అండ్ టేకింగ్ దట్. బట్ ఇక్కడ జెన్యూన్ గా అయితే దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్. మీరు వర్క్ చేస్తున్నందుకు మీకు డబ్బులు ఇవ్వాలి. సో దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. వెరీ నైస్, వెరీ సాటిస్ఫైయింగ్. సో మరి నువ్వేం చెప్తావు ఎన్ఐఐటి? CGPA వెనకాల పరిగెత్తం. ఫస్ట్ థింగ్, మనకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు, నేను చేయట్లేదే, ఆ టెన్షన్ ఉండదు. నువ్వు కంటెంట్ క్రియేషన్ చేస్తావా నీ ఇష్టం, అందులో కూడా నువ్వు పీక్ చేయొచ్చు. ఇక్కడ ఉంటే అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. సో నేను రీసెంట్గా GSOC క్రాక్ చేసా, ప్యారల్గా ఇంటర్న్షిప్ చూసుకుంటున్నా, ప్యారల్గా ప్రోగ్రామింగ్ చేస్తున్నా, అంటే DSA ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవచ్చా అని వింటే డౌట్ వస్తుంది, కానీ రియల్గా ఒకసారి దిగితే అవేముండదు. అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. డిగ్రీ మేనేజ్ చేసుకుంటాం. సో మల్టిపుల్ థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతాం, దేనికి టైం ఎక్కడ ఇవ్వగలుగుతాం, ఇలాంటిది కూడా నేర్చుకున్నాం బాగా. సో యాక్చువల్గా మల్టీ టాస్కింగ్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా. అండ్ ఎస్, వెరీ ప్రాక్టికల్. జెన్జీ అంటే ప్రాక్టికల్ అంటే జెన్జీ అని మాట్లాడుకోవడం కాదు, ఇవాళ చూపించారు కూడా మనకి వీళ్ళు ముగ్గురు గల. సో వెరీ నైస్, వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు నో అబౌట్ దిస్ ఎన్ఐఐటి. ఎందుకు అని అంటే నిజంగా కావాల్సిన టైంలో కావాల్సిన కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని చెప్పడానికి స్టూడెంట్స్ రావడం
ఈజ్ రియలీ గుడ్ నిజంగా చెప్పాలంటే. సో తప్పకుండా చాలా మందిని వీళ్ళు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ తర్వాత సీనియర్స్ మీరు ఏమైనా డామినేట్ చేస్తారా మీ కాలేజ్లో జాయిన్ అయితే, లేకపోతే మీరు కూడా సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ దెమ్. అంతేనా? మంచి సీనియర్స్. వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేయకపోతే దిస్ ఇస్ అ గుడ్ వన్. అంతేలే, అంటే జనరేషన్ ముందుకు పోతున్న కొద్ది ఇప్పుడు మీరు మీ ఇంట్లో డామినేట్ చేస్తలే, మీ అన్న తమ్ముళ్ళని అంటే మీ అన్నని, మీ అక్కని, మీ మమ్మీని, డాడీని సేమ్ వే. సో ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సపోర్ట్ చేసుకోండి, ఇట్లానే ముందుకు పోండి. ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోతున్న ఈ టైంలో ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఉన్న ఇండియన్స్ లైక్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్స్ వర్క్ గురించి, ఇండియన్ సాఫ్ట్వేర్స్ గురించి చాలా ఎక్కువ బతక నడుస్తుంటుంది. వీళ్ళైతే హార్డ్ వర్క్ చేస్తారు, వీళ్ళైతే టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళైతే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. సో ఈ ముద్ర ఆల్రెడీ ఇండియన్స్ పైన పడ్డది. సో దాన్ని నిరూపించుకోవడానికి నెక్స్ట్ వస్తున్న మీ జెన్జీ బ్యాచ్ కూడా ముందుకు పోయి దాన్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసి మనమే పెద్ద పెద్ద కొలులు కొట్టేటందుకు రెడీ కావాలి, లేదా పెద్ద పెద్ద కొలులు ఇచ్చేటందుకు రెడీ కావాలి. మనం ఎప్పుడు ఒకరి కింద కాకుండా వీ షుడ్ కమ్ అప్ విత్ అవర్ ఓన్ ఐడియాస్. దట్ ఈస్ హౌ ఇండియా షుడ్ బి అకార్డింగ్ టు మీ. వెరీ నైస్. సో ఎట్లాగో ఇది కూడా చెప్పింది కాబట్టి, సో నువ్వెట్లా చూద్దాం అనుకుంటున్నావు ఇండియా నెక్స్ట్ 10 yearsలో? సో ఇంత ఎవ్రీథింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి మనం. యా. అండ్ వాట్ అబౌట్ యూ? నాట్ లైక్ ఇంకా ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళి జాబులు చేసేవాళ్ళు. గ్రేట్ ఆన్సర్ అబ్బా, దిస్ వన్ ఇస్ అ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు ఎలా అయితే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడికి రావడం చూస్తున్నామో, Yeah. ఇంకెవరు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ జాబ్స్ క్రియేట్ ఆ చేసి ఎకో సిస్టమ్ అనేది Indiaని బిల్డ్ upskill చేసుకోవాలి. చేయాలి ఇస్ వాట్ వి థింకింగ్. ఐ లవ్ యూ ఫర్ దిస్. నిజంగా యూ 3 of them రాక్ ద థింగ్స్. అసలు ఇప్పటి వరకు నేను మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా ఎట్లా అంటే ఫుల్ క్లారిటీ ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, నీకు ఏం తెలుసు పిల్ల బచ్చా అన్నట్టు మాట్లాడతారు చూసిరా, అట్లా మాట్లాడారు వీళ్ళు నాతోని. ఇందాక నువ్వు చెప్పినావు కదా, లైక్ ఇట్లా కొన్ని బిజినెసెస్ దగ్గర పోయి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని మీరేమి ఇవ్వగలుగుతారో చెప్పి చేసినవి అని. అట్లా నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ మేమిద్దరం టీమ్ అన్నమాట. నేను దీపిక అండ్ మేమిద్దరం ఇంకొక ఇద్దరు ఉన్నారు. అందరు 4 members కలిసి హాస్పిటల్కి వెళ్ళాం మేము. ఓకే. వి చూస్డ్ హాస్పిటల్స్కి వెళ్ళి మాట్లాడాం ఫస్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని. డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళ ఫస్ట్ ఇష్యూ ఏంటంటే లీడ్ వస్తారు, వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ మనం ల్యాండ్ చేయాలి. సో దానికి ఏం చేసామంటే రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని రీప్లేస్ చేసి ఒక ఏజెంట్ని ఇంట్రడ్యూస్ చేసాం వాళ్ళకి. సో ఆ డాక్టర్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఏంటి పేషెంట్స్తో మాట్లాడడం ఏంటి, బుకింగ్స్ చేయడం ఏంటి, అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది కాల్లోనే. నేను రేపు 6కి వస్తానని కాల్ చేసి చెప్తే యాక్చువల్లీ నా దగ్గర డెమో ఉంది చూపిమంటారా? అంటే ఇప్పుడు అది మన ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకుంటుందా? లైక్ ఇప్పుడు రీసెంట్గా నేను డెంటిస్ట్ దగ్గర పోయినబ్బా, నాకు వచ్చిన ప్రాబ్లం చెప్తున్నా నేను. రీసెంట్గా పోయినప్పుడు ఆమె ఒక టైం చెప్తుంది, డాక్టర్ ఈ టైం. అరే మీ డాక్టర్ ఈ టైంకి వస్తారు కాదు తల్లి, నాకు టైం దొరకదు, నాకు ఈ టైంకి కావాలి అని చెప్పేసి నేను ఉల్టా మళ్ళీ ఇవన్నీ కూడా ఐ వాజ్ టాకింగ్. సో ఇలాంటివన్నీ కూడా డీల్ చేయగలుగుతుందా అది? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకు ఎక్కడి వరకు అంటే రిసెప్షనిస్ట్ అంటే డెంటల్ హాస్పిటల్స్ ఎలా ఉంటారంటే ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు, ఆమె డాక్టర్కి హెల్పర్ కూడా, ఓకే, రిసెప్షనిస్ట్ కూడా, 2 మేనేజ్ చేసుకోవాలి. సో అది వాళ్ళ ఇష్యూ. మేమేం చెప్పామంటే ఆమె అక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ 2 to 3 hours ఉంటుంది కదా లీడ్ వచ్చినప్పుడు, ప్రాసెస్ ఇక్కడ మిస్ అయిపోతుంది, మిస్డ్ కాల్స్, వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. సో దీనికి మేము కాలేజ్ అని పెడతాము. ఫస్ట్ వీళ్ళు మాట్లాడుతుంది, ఏ మాట్లాడుతుంది, ఇంకా ఫర్దర్ ఎక్స్ట్రా డబ్బులు ఇవన్నీ మాట్లాడాలంటే కాల్ డైవర్ట్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, రిసెప్షన్కి వెళ్తుంది. ఓకే, వీళ్ళకి ముందే ఏం మాట్లాడాలి ఫిల్టర్ అయిపోతాయి. రైట్, విల్ సీ. ప్రాబ్లం కూడా ఆ రిసెప్షనిస్ట్ వదిలేసి వెళ్ళిపోతే ఇంకొక రిసెప్షనిస్ట్ వస్తే లైక్ మళ్ళీ వాళ్ళకి కేటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. యాక్చువల్లీ ఎస్, దిస్ అ గుడ్ పాయింట్. కరెక్టే అది. సో ఒకసారి చూద్దాం ఆ డెమో. రావద్దు అని చెప్తుంది. ఓకే. నమస్తే, నా పేరు ఆశా. నేను వియర్చూ డెంటల్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను? ఓకే, నాకు టూత్ పెయిన్గా ఉంది, పళ్ళు పుచ్చిపోయింది అనుకుంటా. మీకు టూత్ పెయిన్ ఉందని, పళ్ళు పుచ్చిపోయాయని అంటున్నారు. మీ పంటిని డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత మీ పంటి పరిస్థితిని బట్టి ఏ చికిత్స అవసరమో చెప్తారు. ఇది కేవలం పంటికి సంబంధించిన సమస్య కాబట్టి మీరు నేరుగా క్లినిక్ కి వచ్చి డాక్టర్ ని సంప్రదించగలరు. అప్పుడు మీ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగగలరు. ఓకే, థ్యాంక్ యూ ఆశా. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవద్దా ఆ టైంలో? లైక్ నేను ఇవాళ రావచ్చా, రేపు రావచ్చా, డాక్టర్ ఎప్పుడు ఉంటాడు? అపాయింట్మెంట్ వద్దని చెప్పారు అనమాట. ఓకే అంటే నాది చిన్న, నేను ఉంటాను, మోస్ట్లీ అవైలబుల్గా ఉంటాను. ఓకే. సో ఒకవేళ
డాక్టర్ రిక్వైర్మెంట్ని బట్టి కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు మనం. డాక్టర్ రిక్వైర్మెంట్ని బట్టే చేస్తాం. అదే అట్లా ఒకవేళ వేరే డాక్టర్కి ఆ రిక్వైర్మెంట్ ఉంటే మనం అది కూడా add మనం చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ ప్రపోజ్ చేస్తాం అనమాట వాళ్ళకి. మేము ఏం చెప్పగలుగుతామో అన్ని సొల్యూషన్స్ చెప్తాం. అందులో వాళ్ళు అన్నీ తీసుకోరు, వాళ్ళకి వాళ్ళకి ఏం కావాల్సిందో అవసరమో తీసుకుంటారు. అవి తీసుకుంటారు, ఇంకా అవే ఇంప్లిమెంట్ చేసి మనం ఇస్తాం. నైస్. సో ఇట్లాంటివి చిన్న చిన్నవే అయినప్పటికీ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి డైలీ లైఫ్లో నిజంగానే. లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా ఎంప్లాయ్మెంట్ వేస్ట్ అవుతుంది, పైసలు వేస్ట్ అవుతాయి. వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, వాళ్ళ మనుషులే కదా అల్టిమేట్గా బాత్రూమ్కి పోతారు, లేదంటే ఇంకేటి కనవుతారు. ఆ లొల్లేం లేకుండా 24/7 మీరు ఎప్పుడు కాల్ చేసినా Curriculum. ఇది ఎత్తుతుంది. లైక్ సో ఇంటర్న్షిప్లో మంచిగా సంపాదిస్తున్నావు, బాగుంది ఇది. కానీ ఎట్లా క్రాక్ చేయాలి ఇంటర్న్షిప్ని అంటే ఏంతోను? ఎన్ఐటి వాళ్ళు మాకు చాలా ఈజీ చేసేసారు. నార్మల్ స్టూడెంట్స్ అంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఆ ఇంటర్న్షిప్ పోర్టల్లో వెతుక్కొని ఇక్కడ అప్లై చేసి వెరైటీగా అప్లై చేయాల్సి వస్తుంది. కానీ మాకు అంత డిఫికల్టీ ఏం లేకుండే. ఎన్ఐటి పీపుల్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. నార్మల్గా ఎగ్జామ్స్ ఇందాక చెప్పినట్టు ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్ ఎలా అవుతాయో నార్మల్గా ఈ ఎగ్జామ్స్ కూడా అలానే అయ్యాయి. సో ఒక మంత్ ఎగ్జామ్ పెట్టి ఒక బేస్ మార్క్ లాగా పెట్టి ఎవరైతే హూ ఎవర్ గెట్స్ మోర్ దెన్ దాట్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. ఆ ఎగ్జామ్లో నువ్వు కనుక ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తే యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ టైప్స్లో. సో వెరీ ఫస్ట్ మంత్ నేను అసలు క్రాక్ చేయలేదు. నేను ఫుల్ ఇట్లా డిప్రెస్ అయిపోయి ఓ మై గాడ్ మై లైఫ్ ఈజ్ ఓవర్ అన్నట్టు ఒక 1 month ఇట్లా ఫీల్ అయ్యా. ఏమో ఐ థాట్ దట్ వాస్ మై ఓన్లీ ఛాన్స్. ఓకే. సో కట్ చేస్తే 1-2 weeksలో నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఉంది అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ థ్యాంక్ గాడ్ ఈసారి అక్కడ క్రాక్ చేయాలి అని. ఎవ్రీ మంత్ ఉంటాయా? ఉన్నాయి ఒక 6-7 months వరకు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పెట్టారు. సో ద వెరీ నెక్స్ట్ మంత్ క్రాక్ చేశాను నేను. తర్వాత ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఎట్లా ఫెయిల్ అయ్యాను, సెకండ్ టైం ఏం రియలైజ్ అయ్యి క్రాక్ చేసాను? ఒక వెరీ సిల్లీ మిస్టేక్ చేశాను నేను. ఫస్ట్ టైం నేను ప్రాపర్గానే చేశాను, సబ్మిట్ చేసేటప్పుడు ఒక వేరే లింక్ పెట్టేశాను. అందుకని నా మార్క్స్ అన్ని పోయినాయి. కరెక్ట్గానే చేశాను బట్ సబ్మిట్ చేసేటప్పుడు ఐ సబ్మిటెడ్ ద రాంగ్ లింక్ అనమాట. నువ్వు ఎంత రాసినా అప్పుడు వేస్ట్ అయ్యాలి. ఎగ్జాక్ట్లీ. సో బాగానే రాసేసాను, పాస్ అయిపోతాను అనుకున్న దాన్ని సడన్గా చూస్తే అవ్వలేదు అని అప్పుడు రియలైజ్ అయ్యాను. సో ద నెక్స్ట్ టైం ఐ వాజ్ అ లిల్ బిట్ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో నెక్స్ట్ టైం క్రాక్ చేశాను. క్రాక్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక హ్యూమన్ ఇంటర్వ్యూ విత్ ద ఎన్ఐటి టీమ్ ఫస్ట్ అసలు. ఓకే. సో ఒక ఇంటర్వ్యూ నార్మల్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. అతను తీసుకుని హీల్ అసెస్ యూ వాట్ ఏం చేయగలుగుతుంది ఏమా అని. దెన్ హీల్ అసైన్ అ కంపెనీ. ఆ కంపెనీ అసైన్ చేసినాక ఆ కంపెనీకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి అని వాళ్ళు చెప్పేసి పెడతారు. ఈ స్టూడెంట్ నాకు ఒక స్టూడెంట్ని హైర్ చేసుకోవాలంటే నాకు ఈ స్కిల్స్ కావాలి అని. సో ఆ కంపెనీ ఒక స్టూడెంట్కి ఒక స్కిల్ సెట్ని కానీ ఒక టెక్ స్టాక్ని కానీ అసైన్ చేసి ఉంచుతారు. సో ఇప్పుడు మా ఎన్ఐటి ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ స్టూడెంట్కి ఆ పర్టిక్యులర్ టెక్ స్టాక్ మీద ట్రైనింగ్ ఇస్తారు. సో వాళ్ళకి ఎన్ఐటి కరికులం అన్నట్టు కాకుండా కంపెనీకి ఏం కావాలి, వాళ్ళకి అసలు ఏం అవసరం అన్న దాని ప్రకారం వాళ్ళు మాడిఫై చేసి మిమ్మల్ని ఆ రకంగా ట్రైన్ చేస్తారు. వాట్ ఈస్ మై డౌట్ ఇస్ కరిక్యులం అనేది ఒకసారిగా ఫిక్స్ అవుతుంది. అవును. లైక్ వాట్ ఎవర్ కాలేజ్ డిసైడ్స్ అది ఒకసారి డిసైడ్ చేసేసి నువ్వు 4 సంవత్సరాలు చదువుకోపో అని ఇంత ఒక బండిల్ ఆఫ్ బుక్స్ మొక్కన కొట్టేసి చదువుకోమంటారు. సో దిస్ ఈస్ అ వెరీ ట్రెడిషనల్ వే వేర్ వీ హ్యావ్ బిన్ సీయింగ్ దిస్ కదా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి. ఇట్లుండదా మీకు? బట్ ఏఐ ఇస్ ఎవాల్వింగ్ కదా. ఓకే. సో ఒక టెక్ స్టాక్ మీద మీరు ఒకే టెక్ స్టాక్ నేను ఇదే నేర్చుకుంటాను అంటే యూ ఆబ్వియస్లీ ల్యాగ్ బిహైండ్. ఇప్పుడు బయట ట్రెడిషనల్ ఎలా ఉంటాయి, 10 years ముందు ఏం నేర్చుకున్నావో ఈ రోజు కూడా అదే నేర్చుకుంటావు, అదే సిలబస్ వెళ్తుంది. కానీ మాకు ఎలా ఉంటుంది అంటే రేపు ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకో అది కూడా నేర్పిస్తారు మాకు. మా కరికులంలో అది అంటే కూడా అది యాడ్ చేస్తారు. ఓకే. బట్ అంటే లైక్ ఇప్పుడు వస్తున్నాయి యాడ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా కాలేజెస్ కూడా చేస్తున్న పని. బట్ ఇక్కడ లైక్ ఎట్లా అంటే ద హోల్ కరికులం ఇస్ లైక్ డిజైన్డ్ అనేసి అంటున్నారు. లైక్ ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ అని అంటున్నారు మీరు. సో ఎట్లా ఇది ఎవ్రీ ఇయర్ ఏమైనా? ఎన్ఐటి విల్ నాట్ ప్రామిస్ 4 yearsలో మీరు ఇవే నేర్చుకుంటారు ఇవే చెప్తాము అని ఉండదు. లైక్ అప్పుడు బూమింగ్ ఇయర్లో ఒక బూమింగ్ ఉంటుంది, అది నేర్పిస్తారు. మా పిల్లలు ఇది కూడా నేర్చుకోవాలి, లైక్ అన్నీ ఉండాలి అని చెప్పి ఆ కొత్త టెక్నాలజీస్ కూడా నేర్పిస్తారు. ఓకే. సో వెరీ లైక్ అప్గ్రేడెడ్ వర్జన్ ఆఫ్ కరికులం చూస్తారనమాట మీరు, అంతేనా? సో నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది మీకు ఇప్పుడు ఏం తెలియదు. సో ఆ టైంలో ఏమేమి కథ నడుస్తుంటుందో అవన్నీ అలా వచ్చేస్తాయి అన్నట్టు, అంతేనా? సో దిస్ ఇస్ నైస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా నడుస్తుంది అంటే గ్రేటే కదా. ఎందుకంటే ఆల్ ది ట్రెడిషనల్ కాలేజెస్ అయితే ఒకటేసారి 4 సంవత్సరాలకి ఈ పుస్తకాలు ఈ పలానా ఆథర్వి కమాన్ లెట్స్ గెట్ ఇట్ వేసేసుకుందాం అన్ని ముందు చదివేద్దాం ఇట్లుంటుంది యాక్చువల్లీ. సో ఇట్లా కాకుండా యూ హ్యావ్ అ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ డిజైనింగ్ మెథడ్. సో మంచిగా ఉందబ్బా, ఐ లైక్డ్ ఇట్. సో మీకు తగ్గట్టు వీళ్ళకి తగ్గట్టు జెన్జీ బ్యాచ్కి తగ్గట్టుగానే ఉన్నాయి చదువులు. సో ఐ లవ్డ్ ఇట్ ద వే యూ హ్యాండిల్డ్ ఇట్. లైక్ ఏ క్వశ్చన్ అయినా ఎనీథింగ్
లైక్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా. సో మళ్ళీ కలుద్దాం, ఇట్లాంటివి ఇంకా చాలా ముచ్చట్లు పెట్టేటివి ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఓన్లీ ఫోకస్డ్గా NIIT గురించి మాట్లాడినాం మనము. బట్ డెఫినెట్లీ మళ్ళీ కలుస్తాం మేము. వీ విల్ సిట్ అండ్ టాక్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్, లైక్ బయట విలువైనప్పుడు ఎట్లుంది, ఏం కథ, ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో మీరు మూట కట్టుకొని రావాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ బాయ్. Bye.